Hello everyone, welcome back to my channel అరుణ హోమ్లీ కిచెన్. ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న దాంట్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన పోతుంది. ఒక ఖాళీ పాన్ తీసుకుని అందులో ఈ చికెన్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల సాల్టు, ఒక స్పూన్ పసుపు, వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టి అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు దానికి మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఒక 8 యాలకులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకుని ఖాళీ పెనం మీద రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి విడిగా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఇంకిపోయే వరకు చికెన్ని అలా మగ్గనివ్వాలి. డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అది ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 స్పూన్లు కల్లుప్పు వేసుకుని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటర్ పోయేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారాక దీన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి. అది ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో 2 వెల్లుల్లిపాయలు, ఒక 50 గ్రాముల అల్లం, శుభ్రం చేసుకున్న అల్లం ముక్కలు చేసుకుని వేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో నీళ్ళంతా పోయే వరకు చూసుకోవాలి. ఇప్పుడు వేరే పాన్ తీసుకుని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ని వాటర్ అంతా ఇంకిపోయిన చికెన్ని ఈ ఆయిల్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి.
చికెన్ ముక్కలు ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక 3 నిమ్మకాయల రసం తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన అంతే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. ఇది ఒకరోజు ఊరితే బావుంటుంది. ఇది 1 మంత్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది.